హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఎవరైతే మాకు నీట్‌లో సరిగ్గా మార్క్స్ రావట్లేదు. సో, మాకు ఎంబీబీఎస్ చేయాలనుంది. బట్ మాకు తగినంత మార్క్స్ రావట్లం లేదు. దాని కొరకి మేము అబ్రాడ్ ఎళ్దాం అనుకుంటున్నాం. అది చేద్దాం అనుకుంటున్నాం. ఇది చేద్దాం అనుకుంటున్నాం అనేసి ఎవరైతే ఎంబీబీఎస్ పైన మక్కువతో ఉన్నారనుకోండి. సో, అదే విధంగా ఫ్రీగా సేవలందించాలి. మా మా మోటో అదే అని జెప్పేసి గనక మీరనుకుంటే గనక, సో, ఈ వీడియో మీకు సరిపడా ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటి అంటే ఒక్క విషయం. సో, ఒక యూనివర్సిటీ గురించి చెప్తానన్నమాట. అది వచ్చేసి చాలా చాలా మంచి యూనివర్సిటీ. అండ్ వన్ మోర్ థింగ్, ఈ యూనివర్సిటీ వచ్చేసి 2023లో ప్రారంభమైనప్పటికిని ఒక ఒక హ్యూమన్ బీయింగ్ మోటోతో, వన్ హ్యూమన్ బీయింగ్ మరొక హ్యూమన్ బీయింగ్‌కి హెల్ప్ చేయాలి అన్న మోటోతో మీకొచ్చేసి ఒక మీరు ఇక్కడ 5 ఇయర్స్ చదువుకున్న తర్వాత మరొక 5 ఇయర్స్ వచ్చేసి ఇక్కడ ఈ యొక్క ప్లేస్‌లోనే సేవలందించాల్సుంటుందనమాట. ఈ యొక్క యూనివర్సిటీలో. అదే భాగంగా ఫ్రీగానైతే మీరైతే ఎంబీబీఎస్ ఇక్కడ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు ఈ 5 ఇయర్స్ చేసిన తర్వాత మరొక 5 ఇయర్స్ అయితే మీరిక్కడ సేవలందించిన తర్వాత మీరు బయటికెళ్ళొచ్చనమాట. సో, ఇక్కడైతే ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఇక్కడ ఇనాగ్రేట్ అయితే చేశారు. ఈ యొక్క ఇన్‌స్టిట్యూట్‌ని. సో, అలాగే మన ఈ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి అప్రిషియేట్ చేశారనమాట. ఈ యొక్క ఇన్‌స్టిట్యూట్‌ని. ఎందుకంటే ఫ్రీగా అందిస్తున్నారు సేవలు అండ్ అలాగే మెడికల్ సీట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారని జెప్పేసి. బట్ ఒక వన్ కండిషన్, ఇదంతా నడుస్తుంది. ఏంటి అంటే అదొకటి మీరొచ్చేసి ఈ యొక్క ఈ యొక్క ఆహ్, క్యాంపస్ అంటే క్యాంపస్ హాస్టల్స్ ఉంటాయి చూడండి, రెసిడెన్సీస్. సో, అందులో మాత్రమే మీరైతే ఇక్కడ ఉండాలనమాట. బయట ఉండనికి లేదు. బయట మీరు అలా తిరగనికి లేదనమాట. సో, 28 క్యాంపసెస్ ఉన్నాయి ఇండియాలో మొత్తం. మొత్తం ఇది ఫ్రీగా ఇండియాలోనే చదవచ్చు. సో, 28 క్యాంపసెస్ ఉన్నాయి. టోటల్‌గా వచ్చేసి మీరు సిక్స్త్ క్లాస్ నుంచి డాక్టరల్ స్టడీస్ వరకైతే 3600 బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చదువుతున్నారు ఇందులో. ఈ యొక్క ఫ్రాంచైజెస్‌లో. సో, ఓకేనా? ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, మీరనుకోవచ్చు, "అన్న ఇది నిజమేనా?" అని జెప్పేసి. అబ్సల్యూట్‌లీగా నిజమనమాట. ఎందుకంటే మీరే ఒకసారి ఇక్కడికొచ్చి చూడండి. ఈ యొక్క వెబ్‌సైట్‌లోకొచ్చి చూడండి మీరు. సో, ఎలా ఉందో ఇక్కడ మీకైతే ఫేక్ అనే అనిపించేదగ్గటువంటి ఏది లేదనమాట. అంతా అయితే నిజమే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళొక మోటోతో స్టార్ట్ జేశారు. ఏంటి అంటే ఫ్రీగా సర్విస్ అందించే అంత అలాంటి మోటోతో స్టార్ట్ జేశారు కాబట్టి, సో, అబ్సల్యూట్‌లీగా ఫ్రీ. సో, మీరిక్కడ చూసుకోవచ్చు ఇదంతాని. అలాగే ఇదొచ్చేసి 2023లో అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ చూసుకోండి, మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 'సచిన్ టెండూల్కర్', 'సునీల్ గవాస్కర్' అండ్ 'యువరాజ్ సింగ్' వీళ్ళందరితోని వాళ్ళైతే అప్రిషియేషన్స్ అయితే అందుకోవడం అయితే జరిగింది. సో, అలాగే మీకు ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి నార్మల్‌గా మనకొచ్చేసి టాప్ మోస్ట్ టాప్ మోస్ట్ మెడికల్ కాలేజ్‌లో సీట్ కావాలనుకుంటాం. ఆంధ్ర వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా. ఆంధ్ర వాళ్ళొచ్చేసి ఆంధ్ర మెడికల్ కాలేజ్, తెలంగాణ వాళ్ళొచ్చేసి మనకున్నటువంటి ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నటువంటి గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు. ఇక్కడ మీరు పిక్చర్‌లో చూసుకున్నట్లయితే డాక్టర్ తమిళిసై రాజన్ ఎవరైతే గవర్నర్ ఆఫ్ తెలంగాణ వాళ్ళున్నారో, వాళ్ళు గూడా ఇక్కడికొచ్చేసి వాళ్ళు గూడా వీళ్ళనైతే అప్రిషియేట్ చేయడం అయితే జరిగింది ఫర్ థిస్. మీరిక్కడ చూసుకోవచ్చు. సో, ఇక్కడ తెలంగాణ గవర్నర్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నారు. ఇదివరకు ఉండే అన్నమాట. ఓకేనా? సో, మీరు గనుక చూస్తున్నట్టయితే ఇక్కడ. సో, ఇలాంటి అప్రిషియేషన్ పొందినటువంటి ఇన్‌స్టిట్యూట్‌లో మీరు చదవాలి అంటే తప్పకుండగా మీకైతే కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. సో, అవేంటో ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ నేను. అవే, అంతకు మించి ఇంకేం లేదు. జస్ట్ మీరు 5 ఇయర్స్ ఇక్కడ చదివిన తర్వాత 5 ఇయర్స్ అయితే సేవలందించాలి. అంటే ఐ మీన్ 5 ఇయర్స్ ఇక్కడ వర్క్ చేయాలి. బట్ ఒక వన్ కండిషన్ మీకేంటంటే లే ఆహ్, జస్ట్ స్టైఫండ్ అయితే వస్తది. అంతగా పెద్దగా సాలరీస్ అయితే అలా ఇవ్వరనమాట. మీరు గనుక చూస్తే ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? సో, మీకు నమ్మకంగా మీ మనస్ఫూర్తిగా ఇక్కడ చదవాలి, మేము అనుకుంటున్నామని మాకు ఏ విధంగా ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి గనుక మీకనిపిస్తే డెఫినిట్‌గా నేను హెల్ప్ చేస్తా ఉంటాను. సో, మీరిక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ మెడికల్ ఇక్కడ మీకు చూపిస్తాను. వెయిట్ ఎ మూమెంట్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ మెడికల్, ఎడ్యుకేషన్ 5 ఇయర్స్ సర్విస్ కమిట్మెంట్, 5 ఇయర్స్ సర్విస్ కమిట్మెంట్ అండ్ ఆన్ క్యాంపస్ రెసిడెన్సీ. అంటే మీరు హాస్టల్‌లోనే ఉండాలి. బయట ఎక్కడ ఉండడానికి లేదు. అది ఒక కమిట్మెంట్. 3 ఇయర్స్ మళ్ళీ 5 ఇయర్స్ ఫ్రీగా 5 ఇయర్స్ అయితే మీరు కమిట్మెంట్ ఇక్కడ సర్విస్ చేశామని చెప్పేసి కమిట్మెంట్‌తో అయితే ఉండాలన్నమాట. ఓకేనా? సో, ఇది ఇక్కడి ఇక్కడి వాళ్ళ కండిషన్. సో, ఈ ఒక్క కండిషన్ పైన నడుస్తుంది. ఇక్కడ మీరు చూసుకోండి.
నరేంద్ర మోడీ ఈ ట్వీట్ గూడా ఉంది. సో, ఇక్కడ మీరనుకోవచ్చు అన్న ఏంటి ఇంతలా చెప్తున్నాడు. ఫ్రీగా ప్రొవైడ్ చేసేటువంటి క్యాంపసెస్ ఉన్నాయా అని జెప్పేసి మీరనుకోవచ్చు. బట్ ఇది వచ్చేసి మనకి కర్ణాటకలో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? కర్ణాటకలో ఉంది. వాళ్ళకొచ్చేసి మోస్ట్‌లీ వాళ్ళకొచ్చేసి లోకల్ సీట్స్ అయితే ఎక్కువుంటాయి. మనకొచ్చేసి అంటే మనం నాన్ లోకల్ కిందకొస్తాం గదా! ఆంధ్ర వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా. సో, వాళ్ళ కొరకే కొన్ని సీట్స్ అయితే కేటాయించి పెడతారనమాట. సో, మనకు గూడా సీట్స్ అయితే ఉన్నాయి. అదొకటైతే గుర్తుపెట్టుకోండి. మనకి లేవు అనేటువంటిది ఏం లేదనమాట. ఓకేనా? సో, అడ్మిషన్ ప్రక్రియ కొరకి వచ్చి చూసుకున్నట్టయితే ఇదొచ్చేసి మనకైతే శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్. సో, దీన్నేమంటారంటే ఫ్రెండ్స్ దీన్నేమంటారంటే ఎస్ఎంఎస్ఐఎంఎస్ఆర్ అని జెప్పేసి అంటారనమాట షార్ట్‌కట్‌లో. సో, ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది గూడా ఆల్రెడీ. Here, students who wish to pursue studies in the field of medical education and research, admission is based on merit అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మీకు. చూపిస్తాను అది కూడా ప్రక్రియ ఎలా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ అడ్మిషన్ ప్రక్రియకొచ్చి చూసుకున్నట్టయితే ద స్టూడెంట్ విల్ అబైడ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ యూనివర్సిటీ ఇంక్లూడింగ్ హాస్టల్ రెగ్యులేషన్ పబ్లిష్డ్ బై ద యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అని చెప్పేసి అంటున్నారిక్కడ. సో, ఆల్ స్టూడెంట్స్ ఎవరైతే ఇందులో అడ్మిషన్ తీసుకుంటున్నారో వాళ్ళొచ్చేసి కంపల్సరీ సర్వ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫ్రీ హాస్పిటల్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ బై ఆర్ రిజిస్టర్డ్ విత్ ద యూనివర్సిటీ ఆర్ అలైడ్ ట్రస్ట్. అంటే దీనికి కొన్ని ఫ్రాంచైజెస్ ఉన్నాయన్నమాట. బ్రాంచెస్ ఉన్నాయి. సో, అక్కడ ఎక్కడైనా మీరు దీనికి సంబంధించినటువంటి బ్రాంచెస్‌లో వర్క్ చేశారా 5 ఇయర్స్ ఆ యొక్క మోటోతోనే వస్తారు అనేసి అనుకుంటే డెఫినిట్‌గా మీకైతే ఇక్కడ సీట్స్ అయితే ఇస్తారన్నమాట. ఓకేనా? ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇన్‌స్టిట్యూట్స్ ఆర్ ఫౌండేషన్స్ ఆఫ్ ద స్పాన్సరింగ్ బాడీ ఇన్ రూరల్ ఏరియాస్ ఆర్ మెడికల్లీ అండర్ సర్వ్డ్ ఏరియాస్ యాస్ మే బి పోస్టెడ్ ఆర్ ట్రాన్స్‌ఫర్డ్ బై ద యూనివర్సిటీ. 8 its complete discretion in total for such period equal to such number of years అని చెప్పేసి. ఇదంతా మీకు అవసరం లేదు. ఇట్లా చెప్తే మళ్ళీ మీరు చూడాలనమాట. ఇక్కడ నోట్ ఇచ్చారు చూడండి. ఆల్ స్టూడెంట్ మస్ట్ అగ్రీ టు స్టే ఇన్ అవర్ హాస్టల్ డ్యూరింగ్ స్టడీస్ అండ్ సైన్ ఎ బాండ్ కమిట్టింగ్ టు 5 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. సో, అలా అయితేనే మేము సీట్ ఇస్తాము. మీరు మీ యొక్క గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 5 ఇయర్స్ ఇక్కడ ఫ్రీగా సర్వీస్ చేశామంటేనే ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. బట్ కొంచెం అయితే స్టైఫండ్ అయితే ఇస్తారు. ఇంటర్న్‌షిప్‌లో మనకి ఇస్తారు చూడండి. ఆల్‌మోస్ట్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఆ యొక్క స్టైఫండ్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ బేసిక్ క్రైటీరియా ఫర్ అప్లికేషన్ గురించి చూసుకున్నట్లయితే మీకు 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే కంప్లీట్ అయిపోయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ మీ యొక్క ఇంటర్మీడియేట్ సబ్జెక్ట్స్ అయినటువంటి ఫిజిక్స్, ఆహ్, కెమిస్ట్రీ అండ్ బోటనీ అండ్ జువాలజీ అండ్ ఇంగ్లీష్. దీంట్లో వచ్చేసి 50% మార్క్స్‌తో మీరైతే పాస్ అయి ఉండాలన్నమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. క్యాండిడేట్ ఎవరైతే ఇందులో సీట్ రావాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినిట్‌గా అయితే నీట్ యూజీ ఎగ్జామ్ అయితే రాసుండాలి. అందులో అయితే క్వాలిఫై అయ్యుండాలి డెఫినిట్‌గా. క్వాలిఫై అయ్యుండాలి. క్వాలిఫై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇఫ్ ఎనీ ఆఫ్ ద సర్టిఫికేట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఈస్ సబ్సిక్వెంట్‌లీ ఫౌండ్ టు బి ఫాల్స్, ద అలొటెడ్ సీట్ ఈస్ లయబుల్ టు బి క్యాన్సెల్డ్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా? ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్‌కైతే మీరైతే పాల్పడకండి. ఓకేనా? సో, అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఎలా అలర్ట్ చేశారంటే, ఆల్ ద సీట్స్ ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ కోటా ఆర్ అలొటెడ్ బై మెరిట్ త్రూ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కండక్టెడ్ బై ద కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ. సెలక్షన్ ఈస్ బేస్డ్ ఆన్ ద ర్యాంక్ ఆబ్టైన్డ్ ఇన్ ద నీట్ అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? సో, అలా అని చెప్పేసి అండ్ ఓకేనా? సో, అండ్ అలాగే అలా అని చెప్పేసి మీకు ఒకటైతే ఉంటుంది. మొత్తం నీట్ ద్వారానే ఇస్తారు గదా! అన్న అని చెప్పేసి మీరనుకోవచ్చు. అలా ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకు అనగా ఒక్కసారి మీరు మైండ్ పెట్టి ఆలోచిస్తే గనక ఇప్పుడు నీట్‌లో మెరిట్ వచ్చిన వాళ్ళు 5 ఇయర్స్ నీట్‌లో సీట్ వచ్చిన వాళ్ళు 5 ఇయర్స్ ఫ్రీగా సర్విస్ చేస్తారా? చెయ్యరు డెఫినెట్‌గా. సో, అబ్సల్యూట్‌లీగా ఈ యొక్క ఇన్‌స్టిట్యూట్‌కైతే వాళ్ళైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వరు. దీనికంటూ సెపరేట్‌గా అప్లికేషన్ అయితే పడుతుంది. అప్లికేషన్ వన్స్ పడిన తర్వాత నేనైతే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఫ్రీగా అయితే మనం అప్లికేషన్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇందులో సీట్ సంపాదిస్తాం. ఎవరికైతే ఫ్రీగా ఇందులో ఫ్రీగా మేము సర్వీస్ చేద్దాం 5 ఇయర్స్ తర్వాత అని చెప్పేసి అనుకుంటే, అంటే ఆల్‌మోస్ట్ ఒకటి చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్. సో, మీ యొక్క గ్రాడ్యుయేషన్ అయిపోవడానికి 5 ఇయర్స్ పడుతుందా? 5, 6 ఇయర్స్ పడుతుంది డెఫినెట్‌గా. ఆ తర్వాతొచ్చేసి మీరు పీజీ చేద్దామనుకుంటే ఒక 3 ఇయర్స్ పడుతుందా? 3, 4 ఇయర్స్ డెఫినెట్‌గా పడుతుంది ఆన్ రిసర్చ్ బేస్డ్ థింగ్స్. అండ్ తర్వాతొచ్చేసి దాంట్లో స్పెషలైజేషన్ చేయాలి అంటే మళ్ళొక 2 ఇయర్స్ పడుతుందా? ఆల్‌మోస్ట్ ఒక్కరు మెడికల్ పరంగా కరెక్ట్‌గా చదవాలనుకుంటే 12 ఇయర్స్ పడుతుంది ఫ్రెండ్స్. టైమ్ టేకింగ్ ప్రాసెస్ బట్ ఒకటి మీరు నార్మల్‌గా ఎవరైనా మీరిప్పుడు మీ దగ్గరున్నటువంటి హాస్పిటల్‌లోకి ఎవరైతే స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారో చూడండి వాళ్ళని ఒకసారి అడగండి. ఎన్ని ఇయర్స్ పట్టిందని చెప్పేసి. మన స్టడీ ఎంబీబీఎస్ మనకి మెడిసిన్ పరంగా చూసుకున్నట్టయితే 12 ఇయర్స్ అయితే తప్పకుండా పడుతుంది. కావాలంటే అడిగి చూడండి. ఓకేనా? సో, అదే కళ్ళు మూసి తెరిచేలోపు అయితే మీకు ఇక్కడ సర్వీస్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మీరు సర్వీస్ చేసిన తర్వాత
బయట నార్మల్‌గా అయితే చూసుకున్నట్టయితే మీకు కొన్ని కేసెస్ వస్తాయన్నమాట కొన్ని కొన్ని హాస్పిటల్స్‌లో. సో, అందులో గూడా చేసుకోవచ్చు. నైట్ టైమ్‌లో థట్స్ టోటల్లీ. ఓకేనా? సో, అలా గూడా చేసుకోవచ్చు. బట్ వీళ్ళకి తెలియకూడదన్నమాట. అలా కొందరు చేశారు. మా సార్‌లు అయితే అలానే చేశారు. సో, అలా గూడా చేయొచ్చు. బట్ ఇక్కడ మొత్తానికి ఏందంటే అప్లికేషన్ అయితే మనకు పడుతుంది. పడిన తర్వాత నేను మీకు చెప్తాను. సో, ఇది మన ఇండియాలో ఉంది కాబట్టి చానా చానా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు పొందాలి అంటే తప్పకుండా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్. నాకు గూడా కొంచెం ఎందుకో డీమోటివేటివ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో, నేను ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్నాను. బట్ ఎందుకంటే నేను కూడా గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. ఐ మీన్ ఇప్పుడు నేను థర్డ్ ఇయర్ చేస్తున్నానన్నమాట. సో, అందుకొరకు కొంచెం మీ సపోర్ట్ కూడా ఉంటే చాలా బావుంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ థిస్.